తెలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీకి కొత్త జోష్ రాబోతుందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త ప్రెసిడెంట్లు రాబోతున్నారా? అందరి పేర్లు పరిశీలించాక చివరికి ఆ ఇద్దరు నేతల పేర్లను హైకమాండ్ ఖరారు చేసిందా? ఇంతకీ రెండు రాష్ట్రాలకు కాబోయే కొత్త సారథులెవరు? తెలుగు రాష్ట్రాలపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో అధికారమే టార్గెట్గా కొత్త అధ్యక్షులను నియమించాలని కాషాయ పార్టీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలతో చర్చలు జరిపిన పార్టీ హైకమాండ్ కొత్త అధ్యక్షులను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలోని అధికారిక ప్రకటన చేసేందుకు రెడీ అవుతోందట. అయితే ఈసారి రెండు రాష్ట్రాలకు కొనసాగుతున్న పాత అధ్యక్షులను పక్కకు తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై పార్టీ హైకమాండ్ ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన జోడు పదవులు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. దాంతో కొత్త నేతకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారట. అయితే ఈ నెలాఖరులోపు కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉండడంతో కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ నేతకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర చీఫ్గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరును దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పోస్టు కోసం మరో ఇద్దరు నేతలు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారట. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు దక్కించుకున్న ఈటెల రాజేందర్ కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్లో నెంబర్ 2 లీడర్గా కొనసాగారు. కానీ 2018 తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఎవరూ ఊహించని రీతిలో ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. అనంతరం ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా విజయం సాధించి కమలం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అధికారంలోకి వస్తే ఈటెలను సీఎంను చేస్తారని ప్రచారం సాగింది. కానీ కమలం పార్టీ 8 సీట్లకే పరిమితం కావడంతో బీసీ సీఎం నినాదం మరుగున పడింది. అయితే రాష్ట్రంలో బీసీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ ఈటెల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలో ఉండడంతో మిత్రపక్షాలను కలుపుకొని పోయే నేతకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ నేతలు భావిస్తున్నారట. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధరేశ్వరి 2023 జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. దీంతో కొత్త అధ్యక్షుని కోసం పోటీలో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నెల్లూరుకు చెందిన సురేష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారట. ఈయన కోసం కర్ణాటక, తెలంగాణకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు కేంద్రం పెద్దలకు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పోస్టు విషయంపై అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీలను సమన్వయం చేసేలా కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు పార్టీలో సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో కొత్త వారికి ఇవ్వడం కంటే ప్రస్తుతం మరికొంతకాలం పురంధరేశ్వర్ని కొనసాగించే ప్రతిపాదన పైన ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకం పైన వచ్చే వారం అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.